శుభములు కలుగు నీకు. అతని పుట్టినరోజు ఆగిపోయిందని ఏదో ప్రాణం పోయినట్టు ఫీల్ అయిపోయి నా ప్రాణం తోడేస్తుంటే నేనేం చేయాలి? మాకు చెప్పాలి. నీ కష్టం గురించి మాకు చెప్పాలి. చెప్తే ఏం చేస్తారక్క? మహా అయితే నాకే బుద్ధులు నేర్పిస్తారు. అలా ఉండు, ఇలా ఉండు, అత్తారింట్లో అలా ఉండకూడదు, అలా చేయకూడదని నా చేయి పట్టి నడక నేర్పిస్తారు. భరించలేకపోతున్నానక్క. లంక లాంటి ఆ ఇంట్లో రావణాసుడు లాంటి భర్తతో వనవాసం చేయలేకపోతున్నాను. వనవాసమా? అవునమ్మా, వనవాసమే. ఆ రాక్షసుల మధ్య క్షణక్షణం నేను చేస్తుంది వనవాసమే. నీకు తెలీదమ్మా, నాకక్కడ చల్లటి ఏసీ గదులుంటాయి గాని అందులో ఈ మనసుకి గాలాడట్లేదమ్మా. ఊపిరాడక ఉక్కిరి బిక్కిరైపోతుంది. చిన్న పిల్లనమ్మా, తట్టుకోలేకపోతున్నాను. అమ్మా హాసిని, నువ్వు బాధపడుతున్నావని నాకు తెలుసమ్మా. కానీ ఏం చేయమంటావు? నిన్నక్కడికి పంపించక తప్పదు. అవునమ్మా, ఎన్ని బాధలు పడినా ఆడపిల్లకి అత్తిల్లే సొంతిల్లు. కాదని పుట్టింటికొచ్చేస్తే అది పుట్టింటి పరువు మీద పెట్టే అతి పెద్ద బరువు అవుతుందమ్మా. అంటే అంటే ఏంటి? మీకు మీ పరువే ముఖ్యం గాని నా బాధ పట్టించుకోరా? నీ బాధ మా అందరికీ అర్థమైందమ్మా. మా అందరికి కూడా చాలా బాధగా ఉంది. లేదు, నిజంగా మీ ఎవరికి బాధ లేదు. ఉంటే ఇంత ఏడుస్తున్నా నన్ను మళ్ళీ ఆ ఇంటికి పంపించాలని చూడరు. హాసిని, మా మాట విను. ఆడపిల్లకి పుట్టింటి సంతోషం ఎంత ముఖ్యమో అత్తింటి సంతోషం కూడా అంతే ముఖ్యం. నువ్విలా వచ్చేస్తే ఈ ఇంటి పరువే కాదు, ఆ ఇంటి పరువు కూడా పోతుంది. పైగా కళ్యాణి వెళ్ళి వాళ్ళ మీద పోలీస్ కేసు పెట్టింది. దాంతో అరుంధతి అగ్గి మీద గుగ్గిలమైపోయింది. తన కోపం తగ్గించటానికి మీ ఇంటికి వెళ్ళి మాట్లాడి, అది నా ఇల్లు కాదమ్మా, ఇదే నా ఇల్లు. వద్దమ్మా, అలా అనకు. ఆవేశం పెరిగితే ఆలోచన తగ్గిపోతుంది. అప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయాలే సమస్యని తీసుకొస్తాయి. అరుంధతికి నేను నచ్చ చెప్తాను. నిన్నేమి అనొద్దని నేను బతిమలాడుకుంటాను. నేనక్కడికి వెళ్ళను వెళ్ళను వెళ్ళను. చెప్పేది విను తల్లి. నువ్విక్కడ ఎన్ని రోజులున్నా మళ్ళీ అక్కడికే తిరిగి వెళ్లాల్సిందే. మీరిలా అంటారని నాకు తెలిసే నేను ఇక్కడికి రాకుండా ఎక్కడికో వెళ్ళి కూర్చున్నాను. నా పాటికి నన్ను వదిలేకుండా బలవంతంగా ఇంటికి తీసుకొచ్చారు. ఏ అక్క, ఎందుకేనా నన్ను ఇక్కడికి తీసుకొచ్చి నన్ను మళ్ళీ ఇప్పుడు బలిపశువు చేయడానికా? అది కాదు హాసిని, నువ్వు పెళ్లి చేసుకున్నావు. నీ మెడలో తాళి ఉంది. తాళి ఉన్న ఆడపిల్ల పుట్టింట్లో ఉంటే లోకల్లో అందరికీ లోకువే.
ఎంతో ప్రేమగా ఉండే భార్యాభర్తలకి అప్పుడప్పుడు చిన్న చిన్న మాట తేడాలొచ్చి గొడవలవుతూ ఉంటాయి. అలాంటిది విక్కీ లాంటి వాడితో గొడవ జరగకుండా ఎలా ఉంటుంది? నువ్వు కొంచెం తెలివిగా బిహేవ్ చేస్తే వాటి నుంచి తప్పించుకోవచ్చు. వద్దు, నేను అక్కడికి వెళ్ళనంటే వినరేంటి? మీరు మళ్ళీ నన్ను ఆ రాక్షసుల మధ్యలోకి పంపిస్తానంటే నేను ఇక్కడ కూడా ఉండను. ఖచ్చితంగా ఎటో అటు వెళ్ళిపోతాను. హాసిని, కొట్టమ్మా, కొట్టు, నన్ను చంపే. నన్ను అక్కడికి పంపించే బదులు నన్ను ఇక్కడే చంపే. నేను ఎలానూ చావలేను. నువ్వైనా నన్ను చంపేసి పుణ్యం కట్టుకో ప్లీజ్. అమ్మా హాసిని. నేను వెళ్ళనమ్మా, నేను అక్కడికి వెళ్ళను. హాసిని, కృష్ణమ్మ, ఇప్పటికింక వదిలేవే. అది చిన్న పిల్ల. మనం దాని బాధను కూడా అర్థం చేసుకోవాలి. తనిప్పుడే కదా వచ్చింది. ఈ గొడవ కొంచెం సద్దు మణగనివ్వు. అప్పటికి హాసిని కూడా కుదుట పడుతుంది. అప్పుడు మాట్లాడుకుందాం ఏం చెయ్యాలో. అవునమ్మా, అమ్మమ్మ చెప్పిందే కరెక్ట్. కొంచెం ఆగితే ఆవేశం తగ్గుతుంది. అప్పుడే ఆలోచిద్దాం. ప్రస్తుతానికి హాసినిని ఏమీ అనకండి. మనకి దక్కినందుకు సంతోషిద్దాం. అవునమ్మా, అలాగే. అలాగే అమ్మా, నువ్విక్కడే ఉండు. ఇలా చూడు, రాత్రి ఎప్పుడో ఆ ఇంటి నుంచి బయటికి వచ్చేసావు. అసలు తిండి తిన్నావో లేదో చూడు, మొహం ఇలా పీక్కుపోయిందో. తిను, తినమ్మా, తిను. అబ్బా, అయిపోయారా బాబోయ్. అమ్మా, నా పని అయిపోయింది. అమ్మా, అబ్బా, నా పని అవుతా అన్నా, నేను ఇంకేం చేయలేను. నువ్వు ఎప్పుడేం చేసావనరా ఇప్పుడు ఏమీ చేయలేను అనడానికి? నాన్న, అమ్మ బాబోయ్, రే నిన్ను ఆ అమ్మాయితో వెళ్ళమని చెప్పి చాలా పెద్ద తప్పు చేశానురా. నీ సినిమాను అటర్ ఫ్లాప్ చేసుకోవడమే కాకుండా చూసే ఆడియన్స్ కి శిక్ష వేసినట్టు నాకు శిక్ష వేసావురా. అబ్బా, నీకు శిక్ష పడితే ప్రాబ్లం లేదు కానీ ముందు రేఖ మేడం ఎలా ఉందో చూడు. అమ్మా, నిన్ను కనిపించిన నీ బాబుకి ఏమైనా పర్వాలేదు కానీ నిన్ను చవటలా చూసే హీరోయిన్ మాత్రం సుఖంగా ఉండాలనుకుంటున్నావు. నువ్వు బాగుపడవురా, నువ్వు బాగుపడవు. అమ్మా, బా, రే కుమార్ రాజా, కారులో ఎవరు లేరురా. నాన్నోయ్,
రేఖ ఎక్కడో దిగిపోవడమో పడిపోవడమో జరిగింది నాన్న. ఇప్పుడు అరుంధతి మేడం వచ్చి మనల్ని మర్డర్ చేస్తుంది. శేఖర్, అదిగో వచ్చేస్తుంది, పారిపోదాం పదా. రే వస్తుంది విలన్ కాదురా, హీరోయిన్ తల్లి. ఒకసారి అటు చూడు. వద్దు, నేను చూడను, డేంజర్. హీరోయిన్ కూడా వస్తుందిరా. కారులో ఉన్న కార్డు అక్కడ కనిపించుచున్నదేమి? మనం నీరసంతో జారిపోగానే తను తల్లి దగ్గరికి వెళ్ళిపోయినట్టుందిరా. శేఖర్, నీ కొడుకు మరి ఇంత చేతకని ఇడిటేంటి? నా కూతురి కారు నడి రోడ్డు మీద ఆగిపోతే కనీసం తనని సేఫ్ గా ఆఫీస్ కూడా తీసుకెళ్లలేకపోయాడు. జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చాడు కదమ్మా. తెచ్చాళ్లే. నేను చెప్పిన తర్వాత, నా కూతురు ఫోర్స్ చేసిన తర్వాత తీసుకొచ్చాడు. లేదంటే ఎంతసేపైనా అక్కడే ఉంచేవాడు. అక్కడ ఎవడన్నా ఏదైనా చేస్తే ఎవడు బాధ్యుడు? ఈ వేస్ట్ ఫెలోది కాదా? అవునులేండి, మా వెదవదే తప్పు. ఏంటన్నా ఆవిడే నన్నే అని నువ్వు కూడా నాదే తప్పు అంటావా? స్టాప్ ఇట్. మా అమ్మ ఇంటికి వచ్చేసింది. ఇంకెక్కడ మీతో మాకు పనేం లేదు. వెళ్ళండి ఇక్కడి నుంచి. అది కాదు మేడం, ఇంత కష్టపడి. రేయ్, మీతో మాకు పని లేదు అంటే మాకు వేరే పనులున్నాయి పొమ్మని అర్థం రా. అంతే కదా బాబు. రే ఎదవా, స్టోరీ డిస్కషన్ పెట్టకుండా బయటికి పోదాం. పదరా పద. నానా ఏంటి ఇలా లాక్కొచ్చావు? లేకపోతే అంత స్పష్టంగా నీలాంటి ఎదవతో మాట్లాడటం ఇష్టం లేదు పొండి అని చెప్పిన తర్వాత కూడా అక్కడే ఉండి నీతో పాటు నన్ను కూడా తిట్లు తినమంటావా? అబ్బా, అయినా నీకు ఏది చేతగాకేరా? నీతో పాటు నేను కూడా తిట్లు తినే పరిస్థితి వచ్చింది. పద వెళదాం. ఇంటికెళ్ళి మీ అమ్మతో కాపుడం పెట్టించుకోవాలి. అమ్మా, ఈ వాళ్ళకి అయినట్టే. అబ్బా. వికీ, పద మనం బయటికి వెళ్దాం. రేఖ, నువ్వు వెళ్ళి రిలాక్స్ అవ్వమ్మా. అమ్మా సారీ అమ్మా, ఆఫీస్కి వెళ్ళి మీటింగ్ అటెండ్ అవ్వలేకపోయాను. ఇట్స్ ఓకే అమ్మా, నువ్వు వెళ్ళు, రిలాక్స్ అవ్వపో. వికీ, నువ్వు కారు తీనానా? అమ్మా, మనం ఎక్కడికి? కృష్ణ తులసి ఇంటికి. కృష్ణ తులసి ఇంటికా? ఇప్పుడు అక్కడికి ఎందుకమ్మా? హాసిని మన ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని వాళ్ళకు కూడా తెలిసిందిగా. మనం వెళ్తుంది హాసిని గురించి చెప్పడానికి కాదు, తన గురించి తెలుసుకోవడానికా? తను ఎక్కడికి వెళ్ళిపోయినా ఏవైపోయినా మనకనవసరం. తన గురించి మన ఇంటి మీదకి పోలీసుల్ని పంపించింది ఆ కృష్ణ తులసి. దానికి పనిష్మెంట్ ఇవ్వాలి కదా. ఏంటమ్మా అవి? వాళ్ళు ఆల్మోస్ట్ మర్చిపోయేలా ఉన్న ఓ విషయాన్ని గుర్తు చేసి వద్దాం. పద. వద్దమ్మా, కడుపు నిండిపోయిందమ్మా. అలా అనకమ్మా. అమ్మా, ఇప్పుడు నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు. ఇదంతా నన్ను మళ్ళీ వాళ్ళ ఇంటికి పంపించడానికేనా? నేనొకటి అడుగుతాను, చెప్తావా? ఇప్పుడు నీకు అత్తగారింట్లో జరిగినట్టే నీ స్నేహితురాలికి ఎవరికన్నా జరిగిందనుకో, తను నీలాగే ప్రవర్తించి బయటికి వచ్చేసిందనుకో, అప్పుడు నీ స్నేహితురాలికి నువ్వేం చెప్తావు? నాకు తెలుసమ్మా, నువ్వే కాదు, సమస్యని బయట నుంచి చూసే మనిషి ఎవరైనా సమస్యలో ఉన్నవాళ్లకి ఒక్కటే చెప్తారు, కొంచెం ఓపిక పట్టు అని.
అరుంధతి గారు మనకెన్ని చేసినా జనానికి ఎప్పుడూ జరిగినవేవీ గుర్తుండవు. ఇప్పుడు నువ్వు చేసిన పనులు మాత్రమే గుర్తుంటాయి. వాటిని మాత్రమే వేలెత్తి చూపిస్తూ ఉంటారు. అవునమ్మా, అల్లుడు నిన్నేమన్నాడు అనేది ఎవ్వరూ పట్టించుకోరు. నువ్వు అల్లుడి మీద చేయి చేసుకునే విషయం గురించి మాత్రమే అందరూ మాట్లాడతారు. నీ అంతట నువ్వు ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేయడం గురించి మాత్రమే అందరూ చెప్పుకుంటారు. తప్పు నీదేనంటారమ్మా. అందుకే నీ మంచి కోరి చెప్తున్నాను. కృష్ణ తులసి, నువ్వు చాలా గ్రేట్. అరుంధతి, వచ్చావా? నువ్వే వచ్చావా? హాసిని, చూసావా? వాళ్ళొచ్చేశారు. నీకోసమే వచ్చారు. అరుంధతి, నువ్వెంత మంచిదానివి. నా కూతురు చేసిన తప్పుని క్షమించి దాన్ని తీసుకువెళ్ళటానికి వచ్చావా? ఆపో. ఏంటి? నేను నీ కూతుర్ని తీసుకెళ్ళడానికి వచ్చానా? అంటే నన్ను మంచిదాన్నని పొగిడేస్తే నువ్వు వాడించిన ఈ డ్రామాని, నీ కూతురు చేసిన అతి పెద్ద తప్పుని నిజంగానే క్షమించేస్తారని నీ దుర్మార్గపు ఆలోచన కదా? అరుంధతి, ఎందుకు అన్యాయంగా నోరు పారేసుకుంటున్నావు? కృష్ణమ్మ డ్రామాలాడిందా? ఏం డ్రామాలాడింది? అంతా బయటపడ్డా కూడా ఇంకా నటిస్తుంటే దాని డ్రామానక ఇంకేమంటారు? అసలేం బయటపడింది? మీరేం మాట్లాడుతున్నారు? ఆహా, ఏం యూనిటీ మీది! ఒకసారి మోసం చెయ్యాలని ఫిక్స్ అయ్యాక అందరూ ఒకే మాట మీద ఉండటం అంటే మామూలు విషయం కాదు. నిజంగా కృష్ణ తులసి, నీ ట్రైనింగ్ సూపర్. నువ్వొక్క మాట అనగానే ఇంజన్ వెనకాల ఫాలో అయ్యే బోగీల్లాగా మిగతా వాళ్ళంతా భలే ఫాలో అయిపోతున్నారు. టాపిక్ డైవర్ట్ చేయటానికి భలే ట్రై చేస్తున్నారు. నిజంగా మీరేమంటున్నారో మాకెవరికి అర్థం కావడం లేదు అరుంధతి. ఛీ, మాట్లాడుకో. ఇక్కడ కళ్ళ ముందు నీ కూతురుంది. నీ కూతుర్ని మేవే దాచామని మా ఇంటి మీదకి పోలీసుల్ని పంపించి మా పరువు తీయాలని చూసావు. మీ ఇంట్లోనే దాచిపెట్టిన నీ కూతుర్ని ఇప్పుడు మేం చూసేశాం కాబట్టి వెంటనే ప్లేటు మార్చి మమ్మల్ని మంచోళం చేయాలని చూస్తున్నావా? అరుంధతి గారు, హాసిని ఇక్కడ చూసి మీరు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి. హాసిని కోసమే రాత్రంతా వెతికాం, ఇందాకే ఇంటికి తీసుకొచ్చాం. అబద్ధం. రోజు రాత్రి ఇక్కడికే వచ్చేసింది. మీరు వెంటనే తనని దాచిపెట్టేశారు. కావాలనే ముందు మీరిద్దరూ మా ఇంటికొచ్చి గొడవ చేశారు. బాబు, మేం చెప్పేది అబద్ధం కాదు. మీరు ఊహించేది తప్పు.
హాసిని రాత్రంతా శివాలయంలో ఉంది. పొద్దున్నే హాసినిని అక్కడ చూసిన ఒక అతను వారాహికి చెప్తే వాళ్ళు వెళ్లి తనని తీసుకొచ్చారు. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా మేం నమ్మం. అలవాటైన పని చేయటం మానకూడదు, అలవాటు లేని పని చేయకూడదు అని అంటారు. అబద్ధాలు చెప్పటం నీకలవాటు, నిజం దాచటం మాకలవాట్లేదు. చాలా ఆపండి. నీ కూతుర్ని ఇక్కడే దాచుకున్నారా లేదా ఎక్కడి నుంచో ఇప్పుడే తీసుకొచ్చారా అన్న విషయాలు మాకు అనవసరం. నా కొడుకు మీద చెయ్యి చేసుకుని నీ కూతురు చాలా పెద్ద తప్పే చేసింది. తనని అడ్డం పెట్టుకొని నువ్వు డ్రామా ఆడడం ఇంకా పెద్ద తప్పు. అంటే నేను మీ కొడుకు మీద చేయి చేసుకోవడం తప్పైతే నాకంటే ముందే మీ కొడుకు నా మీద చేయి చేసుకోవడం తప్పు కాదా? హాసిని, నువ్వు ఆగమ్మా. నువ్వు ఉండమ్మా. ఏ ఓ ఆడపిల్ల మీద కొడుకు చేయి చేసుకున్నప్పుడు ఈవిడి గారు కొడుకుని గట్టిగా ఒక్క మాట కూడా అనలేదు. కానీ నేను ఆవిడ కొడుకు మీద చేయి చేసుకుంటే అంతకు మించిన పాపం లేదన్నట్టు ఫైర్ అయిపోతున్నారు. ఏ ఈవిడ పిల్లలు మాత్రమే పిల్లలా? మిగతా వాళ్ళ పిల్లలు అసలు మనుషులే కాదా? మీతో గొడవ పడ్డానికో మీతో మాటలు పడ్డానికో మేమిక్కడికి రాలేదు. మీరు నా దగ్గర తీసుకున్న డబ్బు విషయం గుర్తు చేయటానికి వచ్చాను. డబ్బుల విషయమా? గుర్తుందా? ఆ రోజు డబ్బు తీసుకున్నప్పుడు మీరు నాకు అగ్రిమెంట్ రాసిచ్చారు. దాని ప్రకారం నేను ఏ పనిష్మెంట్ ఇస్తే అదంతా అనుభవించాలి మీరంతా.